మీకు తెలుసా 1907 నాటి హేగ్ శాంతి సమావేశం ఎక్కువగా రస్సో-జపనీస్ యుద్ధం సమయంలో జపాన్ మరియు రష్యా పద్ధతుల కారణంగా తలెత్తిన నావికా యుద్ధానికి సంబంధించిన ప్రశ్నలపై దృష్టి సారించింది. వాస్తవం 2 యుద్ధం సమయంలో సైనిక ఇంటెలిజెన్స్ను పొందడంలో వారి నిరాశాజనక పనితీరు కారణంగా రష్యన్ ప్రభుత్వం యుద్ధం తరువాత వెంటనే వారి నిఘా సేకరణ విభాగాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. వాస్తవం 3 రష్యా మరియు ఇతర ప్రపంచ శక్తులు విజయం ఖాయమని భావించాయి, కానీ జపాన్ వారిని 18 నెలల్లోనే ఓడించింది. వాస్తవం 4 యుద్ధ సమయంలో రష్యా మొత్తం 4275 నౌకాదళ గనులను వేసింది. రష్యా నావికాదళం ఉపయోగించే ఇతర ఆయుధాల కంటే రష్యా గనులు ఎక్కువ జపనీస్ యుద్ధనౌకలను ముంచాయి. వాస్తవం 5 యుద్ధం 18 నెలల కన్నా తక్కువ కాలం కొనసాగినప్పటికీ జపాన్ 79,000 మందికి పైగా రష్యన్ యుద్ధ ఖైదీలను స్వాధీనం చేసుకుంది. మరోవైపు రష్యా కేవలం 2,000 జపనీస్ పిఓడబ్ల్యూలను మాత్రమే తీసుకుంది. జపనీస్ బుషిడో గౌరవ నియమావళి కారణంగా సంఖ్యల్లో వ్యత్యాసం ఉండవచ్చని కొందరు పండితులు సూచిస్తున్నారు. ఇది లొంగిపోవడం కంటే ఆత్మహత్యను తప్పనిసరి చేసింది.